హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా నా తరఫు నుంచి కోరుకుంటూ నేనైతే జ్యోతి. ఇక్కడైతే పంజాబీ డ్రెస్ పాయింట్ అయితే కుట్టేద్దాం. ఇక్కడ ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిందండి, మీషో నుంచి ఆర్డర్ పెట్టిన క్లాత్ అనమాట. దీని మీద టాప్ అయితే చాలా పూర్గా ఉంది, బాగోలేదు, క్వాలిటీ బాగోలేదు, అంటే లెంత్ కూడా బాగోలేదు అనమాట. అలా కూడా అడ్జస్ట్ చేసి అతుకులు వేసేసి కుట్టాను అనమాట. ఇంకా వాళ్ళకి తెలియదు అనమాట, ఈ క్లాత్ తీసుకున్న వాళ్ళకి తెలీదు ఈ క్లాత్ గురించి అంతగా. కాకపోతే మన దగ్గరికి వచ్చినా కూడా కటింగ్లో తెలిసిందనమాట ఇది పూర్గా ఉందని. తీసుకొని చాలా రోజులు అయిపోయింది, ఇంకా రిటర్న్ పెట్టేది అనమాట. ఇంకా పాయింట్ అయితే కట్ చేసేద్దాం. ఇక్కడైతే మనకి మడత ఎలా వచ్చిందో అలాగే వేసుకోవాలండి. కోరాస్ అనేవి మనకి ఎదురుగా ఉండాలి, పక్కకు కాదు. ఎదురుగా ఉంటేనే మనకి హైట్ అనేది సరిపడా వస్తుంది అనమాట. డబల్ ఫోల్డింగ్ చేశాను అనమాట. నేను 2 లేయర్స్ వస్తాయి అన్నమాట, 2 పీసులు వస్తాయి అన్నమాట. ఇలాగా ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే కనుక స్ట్రైట్గా లైన్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 ఇంచులు ఇలాగ మార్కింగ్ చేసుకొని, ఇక్కడ కాలు కింద మనం బెల్ట్ మడత పెట్టి కుడతాం కదా, దానికోసమని ఇక్కడ ఇంకొక 2 ఇంచులకి పైన ఇలాగా మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకుని లైన్ వేసుకున్నాను. ఇక్కడ అడ్జస్ట్ ఉన్నాయి కదా, ఇవైతే కట్ చేసేస్తాను. ఎగుడు దిగుడు క్లాత్ అనేది నీట్గా కట్ చేసేసుకున్నాను. లేకపోతే పట్టీ అనేది లాగినట్టుగా ముడతలు ముడతలుగా వస్తుంది అన్నమాట, కరెక్ట్గా లేకపోతే. ఇలా పెట్టేసుకున్న తర్వాత నేను కెమెరా అడ్జస్ట్ చేస్తున్నానండి, అంటే మా చివర పెట్టే కొలత అనేది కనిపించట్లేదని ఇలా పెట్టాను. ఇప్పుడు మార్కింగ్ అయితే వేసుకున్నాం. ఆది పాయింట్ కొలత తీసుకున్నాం. హైట్ నడుము లూజ్ తీసుకోవాలి కదా, అలాగే నడుము లూజు హైట్ తీసుకోవాలి. మనకి పైన స్టాండ్ బాగా ఉంటుంది కదా, పైన ఇక్కడ కుట్టు జాయింట్, నడుము జాయింట్, అక్కడ నుంచి కాలు వరకు ఎంత ఉందో కొలత తీసుకోవాలి. ఇక్కడ నాకు 35 ఇంచులు వచ్చిందండి. కొంచెం పొడవు ఉంటారు దగ్గర నుంచి చివరి కాలు వరకు ఇలాగా కొలత తీసేసుకుంటే నాకు 35 ఇంచులు వచ్చింది కదా. ఇక్కడ 35 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం. ఇలా టేప్తో పెట్టేసుకొని 35 ఇంచులకి ఒక చిన్న మార్క్ వేసుకొని, మిడిల్లో మనకి 35 ఇంచులకి సగానికి ఎంత వస్తుంది అంటే ఇక్కడ మధ్యలో కూడా ఒక లైన్ వేసుకోవాలి. ముందైతే నేను పైన ఇక్కడ లైన్ వేస్తున్నాను. ముందు మార్కింగ్ చేసుకున్న దగ్గర లైన్ వేసేసుకొని, చివర ఇక్కడ వచ్చేసి మళ్ళీ 35 ఇంచులకి మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇక్కడ కూడా స్కేల్తో పెట్టేసుకొని మార్కింగ్ వేసుకుంటున్నాను, క్రాస్గా వస్తుందేమో అనేసి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత లైన్ వేసేసుకోవాలి. చివరికంతా కూడా లైన్ వేసేసుకున్నాం. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ కిస్తా పొడవు అయితే చూస్తున్నాను అన్నమాట. మనకి పాయింట్, ఆది పాయింట్ ఆధారంగా ఇలాగ పెట్టేసుకొని కుట్టు దగ్గరికి ఇలా పట్టేసుకోవాలి. ఈ ఆది పాయింట్ అనేది చాలా ఎక్కువ పెట్టేశాను అనమాట. నేను కొంచెం అడ్జస్ట్ చేసి ఒక 1 ఇంచ్ అనేది నేను తగ్గిస్తున్నాను పైకి. 1/2 ఇంచు 1 ఇంచు అలా తగ్గించుకోవచ్చు. 9 ఇంచులు కరెక్ట్గా సరిపోతుందండి. సైజ్ వరకు అయినా కూడా సరిపోదు అనుకుంటే అప్పుడు ఇంకొక 1 ఇంచు మనం చూస్తాం కదా, అలా పెట్టుకోవచ్చు. ఒక 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకుని రౌండ్ షేప్లా కొంచెం క్రాస్ తిప్పినట్టుగా అక్కడ చిన్న మార్క్ చేశాను అనమాట. ఇక్కడ నేను చెప్పాను కదండి, 35 ఇంచులు పొడవు తీసుకున్నాం కదా, ఇలా మధ్యకి టేప్ మడత పెట్టేసుకొని ఈ మధ్య భాగంలో ఇంకొక మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ వేసుకొని కాలు లూజ్ కూడా చెక్ చేసుకొని టేప్తో ఇలా పెట్టేసుకోవాలి. 6 ఇంచులు వచ్చింది. 6 ఇంచులు ఇక్కడ నేను చివర మనం 2 ఇంచులకి ఇక్కడ లైన్ వేసాం కదా, స్ట్రైట్గా రావడం కోసం, బెల్ట్ కోసం అక్కడ పెట్టుకోవాలి. వీడియోలో కొంచెం మిస్ అయిందనమాట, వీడియోలో కనిపించట్లేదు. ఇలా 6 ఇంచులకి మార్క్ చేసుకొని 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టేసుకోండి ఎక్స్ట్రా. ఇక్కడ మోకాల దగ్గర లూజ్ అనమాట, ఈ సెంటర్ అనేది మోకాల దగ్గర లూజు. ఇక్కడ కింద 6 ఇంచులు పెట్టినప్పుడు పైన
మోకాల దగ్గర 2 ఇంచులు పెంచుకోవాలన్నమాట. అప్పుడు 6 ఇంచులకి 8 ఇంచులు అవుతుంది. 8 ఇంచులకు ఒక మార్కింగు, ఖర్చు కోసం ఇంకో మార్కింగ్ 2 ఇంచులు పెట్టేసుకొని ఇలాగ లైన్ వేసేసుకుందాం. బాగా సిల్క్గా ఉందండి క్లాత్ అనేది. చేయి తగిలినా కనీసం గోరు తగిలినా కానీ లేస్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ ఖర్చు దగ్గర లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుంచి కొంచెం క్రాస్గా రౌండ్ తిప్పినట్టుగా, కొంచెం లైట్గా క్రాస్ తిప్పినట్టుగా ఇలాగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. స్ట్రైట్గా వేసుకోకూడదు, స్ట్రైట్గా వేసుకుంటే బాగుండదు, నీట్ ఫినిషింగ్ రాదనమాట కుట్టేది కూడా. ఇలా కొంచెం క్రాస్గా లేకుంటే స్ట్రైట్గా లైన్ వేసేసుకొని మధ్యలో ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లా రౌండ్ షేప్ ఇచ్చుకోవచ్చు అనమాట. అదంతా పని లేకుండా కొంచెం క్రాస్ తిప్పేసాను నేను. ఇప్పుడు కట్ చేసేసుకున్నాం. చాలా సింపుల్ అండి. ఆది పాయింట్తో కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇది ఇంకా సింపుల్ అనమాట. అది లాగి ఒకసాట ముడతొచ్చి ఒకసాట రాకోకుండా ఇవన్నీ లేకుండా ఒకేసారి ఇలా మనం టేప్తో పెట్టేసుకుని చాలా సింపుల్ అనమాట. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై చేస్తాను అనమాట. అలాగే మీరు నాకు ఏదైనా చెప్పాలనుకున్నా, ఇంకా ఏదైనా టిప్స్ కానీ ఏవైనా మీరు కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు చెప్పాలనుకున్నా నాకు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను అనమాట. ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాం, ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసుకున్నాం. మనకి ఫిల్స్ వస్తాయి కదా, సైడ్ ఫిల్స్ కదా మనకి. ఇక్కడ కాలు ఫోల్డింగ్ దగ్గర కూడా ఒక కట్ పెట్టేసుకోవాలి, అక్కడికి ఫోల్డింగ్ చేయాలని గుర్తు కోసం. ఇప్పుడు స్టాండ్ పై భాగం తీసుకున్నాం. 2 ఇంచులు అయితే ఈ కారాస్ ఉన్నాయి కదా, ఇవి స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం పైన బెల్ట్ కోసం తీసుకున్నాం. నడుం పట్టి ఉంటుంది కదా, అక్కడ 2 ఇంచులు తీసుకొని నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసేసుకొని, ఇవి 2 లేయర్స్ అండి. మనం పాయింట్ కట్ చేశాక పక్కన ఉంది కదా క్లాత్, ఆ క్లాత్ని అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. నేను 2 పీసులు ఇవి ఒకదాని మీద ఒకటి వేసాను. ఇలా నడుము చెక్ చేసేసుకొని ఇక్కడ కూడా ఒక 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ చేయాలన్నమాట బెల్ట్ కోసం, అంటే నడుము పట్టీ కోసం. ఇలాగా స్కేల్తో లైన్ వేసేసుకుందాం. నాకు వచ్చింది మీతో షేర్ చేసుకుంటున్నాను. నాలాగా ఇంకొంచెం ఎవరైనా నేర్చుకుంటారు, ఇంట్లో అయినా స్టిచ్ చేసుకోవచ్చు కదా, మీరే కుట్టేసుకున్నా కదా మనీ అనేది సేవే కదా, అందుకని నేను చెప్తున్నాను అనమాట. వీడియో నాకు 8 ఇంచులన్నర ఇలా తీసుకున్నాను. స్ట్రైట్గా లైన్ వేసేసుకోవాలి. ఈ బాగా చివర కొంచెం క్లాత్ మిస్ అయింది, దాన్ని వేరేగా అతుకు అనేది వేసేద్దాం. స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను అతుకు వేయటం. లేకపోతే 2 పీసులు అటాచ్ చేసేసుకుందాం. ఇలా స్ట్రైట్గా మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి వచ్చిన వాళ్ళకైతే. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇలా ఉంది ఏంటి అనిపిస్తే 1-2 సార్లు కట్ చేసేస్తే పర్లేదు, పేపర్ అయినా పర్లేదు, వేస్ట్ క్లాత్ చిన్నది ఏదైనా బొమ్మకైనా సరే కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేస్తే తెలుస్తుంది అన్నమాట. నేను ఈ డ్రెస్ కటింగ్ మట్టుకి ఒక్కరోజే చూశానండి. వీడియోలో ఇంకా యూట్యూబ్ వీడియోలలో చూసి కొంచెం నేర్చేసుకున్నాను. ఓకే, నెలలు వెళ్ళి ఏం నేర్చుకోవసరం లేదండి స్టిచ్చింగ్ అనేది. మనకు కొంచెం బేసిక్ తెలిస్తే చాలు, ఇంకా యూట్యూబ్లో చూసైనా నేర్చేసుకోవచ్చు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.